హిందూ ధర్మం ప్రకారం మూగజీవాలకు ఆహారం అందిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆవు, శునకం, చేపలు, కోతి లాంటి జంతువులకు ఆహారం తినిపించడం వల్ల పుణ్యఫలాలు అందుతాయని ప్రస్తావించారు. జీవ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి జంతువులతో మనుషులకు విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన జీవితాల్లో భాగమైపోయాయి. ప్రతి పనిలో మనిషికి సహాయంగా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని చూపుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో జంతువులను పట్టించుకునేవారు కొరవడుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ జంతువుకు తినిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవుకు తినిపించడం. ఆవును లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. హిందూ ధర్మం ప్రకారం గోవును తల్లిగా గౌరవిస్తారు. ప్రతి శుక్రవారం నాడు ఆవుకు పచ్చగడ్డి తినిపెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతుందని అంటారు. అంతేకాకుండా ఆవుకు ఆకుపచ్చ గడ్డి తినిపించడం వల్ల మీరు శుభ ప్రయోజనాలు పొందుతారు. నల్ల ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల శని అరిష్ట ప్రభావాలను అధిగమిస్తారు. ఏనుగుకు ఆహారం ఇవ్వడం. ఏనుగు కూడా లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఏనుగుకు ఆహారం ఇవ్వడం చాలా పవిత్రంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఏనుగుకు బృహస్పతితో సంబంధం ఉందని నమ్ముతారు. మీరు మీ జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే ఏనుగుకు ఆహారం ఇవ్వడం శుభకరంగా భావిస్తారు. ఏనుగుకు ఆహారం అందించలేకపోతే దాని ఫోటోను ఇంట్లో ఉంచటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. కోతికి భోజనం పెట్టడం. కోతిని హనుమంతునికి చిహ్నంగా భావిస్తారు. వారి స్వభావంతో చాలా చంచలమైన వారు. కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల చాలా పవిత్రంగా భావిస్తారు. కోతులు అంగారక గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా వాటికి అరటిపండ్లు అంటే అమితమైన ఇష్టం. కాబట్టి ప్రతి మంగళవారం నాడు కోతులకు అరటిపండు తినిపించడం మంచిది. ఇలా చేయటం ద్వారా మీకు జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుక్కలకు తినిపించడం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శునకాలకు ఆహారాన్ని అందించడం వల్ల ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుక్కలు కేతువుతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే లేదా పనికి అంతరాయం ఏర్పడుతుంటే మీరు రోజు శునకాలకు ఆహారం అందించాలి. ఇలా చేయటం ద్వారా కేతువు దుర్మార్గపు ప్రభావాలు మీ నుంచి తొలగించబడతాయి. అంతేకాకుండా ఇంట్లో కుక్కను పెంచడం ద్వారా ప్రతికూల ప్రభావం ముగుస్తుంది. చేపలకు పెట్టడం వల్ల. పురాణాల ప్రకారం విష్ణువు భూమిని కాపాడేందుకు చేప అవతారం ఎత్తాడు. కాబట్టి చేపలను శ్రీహరికి ప్రతిరూపంగా భావిస్తారు. రోజు ఉదయం చేపలకు ఆహారం ఇవ్వడం శుభకరంగా భావిస్తారు. అంతేకాకుండా ఇవి గురుగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రతిరోజు చేపలను పోషించడం ద్వారా చెడు గ్రహాల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చేపలను పోషించడం, జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. పిల్లులకు ఆహారం అందించడం. పిల్లులు రాహువుతో కనెక్ట్ అయి ఉంటాయి. కొంతమంది పిల్లులు ఎదురు రావడాన్ని అశుభంగా పరిగణిస్తారు. అయితే ఇందులో నిజం లేదు. కేతువు లేదా రాహువు దుర్మార్గ పరిస్థితి కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటుంటే అలాంటి వారు రోజు పిల్లికి ఆహారం అందించడం వలన శుభకరంగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లులను దూషించడం, కొట్టడం లాంటి పనులు చేయకూడదు. పిల్లులకు తగిన సమయానికి ఆహారం, నీరు అందిస్తే మంచిది.